అయ్యో! ఆగండి, ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? లాస్ట్ వరకు కనీసం స్కిప్ చేసుకుంటన్నా సరే వీడియో చూడండి. వీడియో చూస్తేనే కదండీ ఇందులో ఏమున్నదో అర్థమైతది. ఓపెన్ చేయగానే ఏం అర్థమైతది? అంటే ఎర్లీ మార్నింగ్ షూట్ చేసింది కాబట్టి కొంచెం చీకటి చీకటిగా ఉన్నది. భయపడకండి. ఇందులో ఏం లేదు, బ్రైట్‌నెస్ లేదు అని వెళ్ళిపోకండి. లాస్ట్ వరకు చూడండి. చూస్తేనే మీకు వీడియోలో ఏమున్నదో అర్థమైతది. వీడియో ఓపెన్ చేసిన అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇదేమీ నా డైలీ రొటీన్ కాదు. అదేనండి పైన చూపిస్తున్న పని నా డైలీ రొటీన్ కాదు అని మీకు చెప్తున్నా. ఈ పని నా డైలీ రొటీన్లకి ఓన్లీ 3 డేసే వచ్చింది. 3 డేస్ ఎందుకు వచ్చిందంటే మా శ్రీవారు శివమాల వేసుకున్నారు. శివమాల వేసుకున్నా కానీ వచ్చి ఎర్లీ మార్నింగ్ వచ్చి తన పని తను చేసేసుకుంటారు. కాకపోతే ఏమైందంటే వాళ్ళు కాలినడకన వేములవాడకి వెళ్ళిండ్రు. 3 డేస్లో వస్తారు కాబట్టి 3 డేస్ ఈ పని నాదే. మనది కాని పని మనని చేయమంటే నిజంగా మన బాడీ, మన మైండ్, ఇవన్నీ మన టైము ఇవన్నీ ఫిక్స్ అయిపోయి ఉంటాయి. అంటే ఒక కంఫర్ట్ జోన్లో ఉంటాయి అన్నట్టు. ఏ ఎక్స్ట్రా పని వచ్చేసరికి అన్నిటికీ చిరాకు వస్తుంది. బాడీకి, మైండ్కి అన్నిటికీ చిరాకు వస్తుంది. అవును కదా, నిజమేనా కదా? ఎవరైనా రిలేటెడ్ అయితే కామెంట్ చేయండి. ఈ మాల అని తీసిన కాబట్టి నాకు ఎందుకో ఒక విషయం గురించి మాట్లాడాలనిపిస్తుంది. అన్నీ మాలలు వేసుకుంటారు కదా, అయ్యప్ప మాల, శివమాల, హనుమాన్ మాల, ఇంకా అమ్మవారి భవానీ మాల వేసుకుంటారు. ఇంకా మస్తు మాలలు వేసుకుంటారు కదా. ఈ మాలలందరూ ఎక్కువ 98% అమ్మవారి మాల 9 డేసే కాబట్టి కొంతమంది లేడీస్ వేసుకుంటారు. మిగిలిన ఏ మాలైనా సరే 99% జెంట్సే వేసుకుంటారు. నిజంగా వాళ్ళు ఎంత అదృష్టవంతులు కదా. అట్లా ఏదైనా సరే ఒక 21 డేస్, ఒక 42 డేస్ ఏదైనా పని చేస్తే ఒక హ్యాబిట్ మనకు అలవాటు కావడానికి కనీసం 21 డేస్ వర్క్ చేస్తే హ్యాబిట్ అలవాటు అవుతుంది అంటారు కదా. వాళ్ళు నిజంగా గ్రేటే. వాళ్ళకి ఎన్ని బెనిఫిట్స్ వస్తాయి అంటే మ్యాక్సిమం ఏం ఆలోచించినా కానీ ఓన్లీ ఒకటే పూట తింటారు. అంటే డైలీ 3 పూటలు తిన్నోళ్ళు సడన్గా ఒకటే పూట తింటారు కాబట్టి వాళ్ళ అంటే ఎక్సెస్ ఫుడ్ వాళ్ళ బాడీలోకి వెళ్ళదు కాబట్టి వాళ్ళ బాడీలో ఆల్రెడీ అంతకుముందు ఏమన్నా కొవ్వు పేరుకొని పోయి ఉంటే అది కరిగిపోతుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవడం, అట్లనే డైలీ పొద్దున ఈవినింగ్ పూజ కార్యక్రమాలు నిర్వహించడం, దానివల్ల వాళ్ళ మైండ్ కూడా రిలాక్స్ అయిపోతుంది. నిజంగా వాళ్ళు బాగా అదృష్టవంతులు మాల వేసుకునే వాళ్ళు. ఈ మాలాధారణ సమయంలో పాటించే నియమాలలో కొన్నన్నా సరే అంటే 21 డేస్ 42 డేస్ పాటిస్తారు కాబట్టి అందులో కొన్ని అయినా సరే వాళ్ళు తీసుకొని అంటే ఎర్లీ మార్నింగ్ లేవడం కానీ, చల్లని నీళ్ళతో స్నానం చేయడం, అట్లనే ఒకటే పూట తింటారు. కాకపోతే ఎన్ని రకాలు తింటారు అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ కవర్ అయ్యేలాగా వాళ్ళు తినేది ఒక పూట కాబట్టి మంచిగా ఉంటారు. అంటే ఇప్పుడు డైట్లో ఓఎంజీ డైట్ అని వస్తుంది చూడు, ఆ టైప్లో తింటారు. అటువంటి అలవాట్స్ వాళ్ళు అట్లనే కంటిన్యూ చేస్తే నిజంగా మంచి మెంటల్గా, ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ అవుతారు, మెంటల్గా కూడా స్ట్రాంగ్ అవుతారు. మంచి ఒక హెల్దీ హ్యాబిట్స్ అట్లనే కొనసాగించినట్టు అవుతుంది. కానీ వాళ్ళు 21 డేస్ 42 డేస్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ రొటీన్ లైఫ్కి వచ్చేస్తారు. అందులో కొన్నన్నా కానీ ఫాలో చేస్తే మస్తు యూజ్ ఉంటుంది. అవును కదా, నిజమేనా? నిజంగా తెలంగాణలో అంటే ఇంకా మా సైడ్ ఈ నిజామాబాద్ ఏరియా సైడ్ అయితే ఫుడ్ హ్యాబిట్స్ అసలు మస్తు డిఫరెంట్ ఉంటాయి. అంటే ఓన్లీ ఒక వైట్ అన్నము, ఇంకా మేము చిన్న ఉన్నప్పుడైతే ఇంకా ఘోరంగా ఉంటుండే. ఇప్పుడు కనీసం ఒక పప్పు, ఒక కూరను వండుకుంటారు. అప్పుడైతే ఓన్లీ వైట్ అన్నము పచ్చడితో కూడా తినేస్తుంటాయి. అసలు ఆ ఫుడ్లో అసలు ఏముండదు, ఒక ప్రోటీన్ ఉండదు, విటమిన్స్ ఉండవు, మినరల్స్ ఉండవు, ఏముండవు. కనీసం ఆంధ్ర సైడ్ టిఫిన్ చేసుకొని అన్నది తింటారు, ఇటు సైడ్ ఏముండదు. వాళ్ళు అన్నం కూర ఏదన్నా వైట్ రైస్ పెట్టుకోవడం, ఏదన్నా ఒక కర్రీ
ఆ కర్రీ కూడా ఒకరోజు చారు, ఒకరోజు సాంబారు, ఇంకొక రోజు మజ్జిగ పులుసు. అటువంటి వెజిటేబుల్స్ బాగా తక్కువ ఉంటుండే. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడైతే ఇంకా బాగా తక్కువ ఉంటుండే. ఇప్పుడు మస్తు, ఇప్పుడు పర్వాలేదు, మంచిగానే అవగాహన వచ్చింది. మస్తు వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకుంటున్నారు మస్తు మంది. ఇప్పుడు ఇంకా కొంతమంది నాకన్నా కూడా మా అమ్మ అయితే ఇంకెక్కువ పాటిస్తుంది. ఏమంటుంది, అన్నము కూర ఎక్కువ కలుపుకో, ఒత్తు కలుపుకో, అన్నము కొంచెం వేసుకో అని చెప్తుంది. అట్లా కొంతమందికి ఉంటుంది అవగాహన అని. ఇప్పుడు ఉంది అంటే మేబీ ఏదన్నా టీవీలలో కానీ అట్లా చూస్తే తనకు అర్థమైతే కావచ్చు, అని నా చిన్నప్పుడైతే అటువంటి అవగాహన ఆమెకు లేదు. చిన్నప్పుడు హెల్తీ హ్యాబిట్స్ గురించి తెలియదు, ఫుడ్ హ్యాబిట్స్ గురించి తెలియదు. అట్లీస్ట్ మ్యారేజ్ అయినప్పుడన్నా ఫుడ్ హ్యాబిట్స్, హెల్తీ హ్యాబిట్స్, వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల నష్టాలు ఇవి ఏమీ తెలియదు. ఏం తెలియకుండానే లైఫ్ ఏదో లీడ్ చేస్తూ ఉంటాం. ఇంకా ఇప్పుడు ఇంకా సోషల్ మీడియా వల్ల మస్తు అవగాహన పెరిగింది. అని అప్పుడైతే మస్తు తక్కువ. నా మ్యారేజ్ అయినప్పుడు 15 years బ్యాక్ అట్లా. అప్పటి నుండి నాకు ఈ ఫుడ్ గురించి, ఈ వెయిట్ గెయిన్ అవ్వడం ఇష్యూస్ గురించి, హెల్త్ ఇష్యూస్ గురించి నా అవగాహన ఉంటే అప్పటి నుండే మంచిగా అన్నీ పాటిస్తే ఇప్పటి వరకు మంచిగా అట్లనే ఉంటుండే. పెళ్ళైనప్పుడు ఎట్లున్నానో అదే ఐడియల్ వెయిట్లో ఉండేదాన్నేమో మేబీ. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు రియలైజ్ అయితే ఏమొస్తుంది, ఇంత వెయిట్ పెరిగిన తర్వాత. వెయిట్ పెరగడం బాగా ఈజీ, నిజంగా తగ్గడం మాత్రం అది నిజంగా ఒక యజ్ఞం లాగా, అదేదో భగీరథ ప్రయత్నం అంటారు చూడు, ఆ టైప్లో అంత స్ట్రాంగ్గా ప్రయత్నం చేస్తే తప్ప కష్టమే. నిజంగా వీడియోలో ఏదో చెప్తామని ఫ్లోలో ఆ మాల గురించి ఏదో చెప్పేసిన. నిజంగా వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక మంచి కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ కామెంట్ చేయండి. ఇప్పటివరకు ఎవరు కూడా ఒక్క కామెంట్ చేయలేదు. ఆ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.